శ్రీ గురుభ్యో నమః. మనం ఆ శివకేశవుల అనుగ్రహంతో కార్తీక పురాణాన్ని రోజు చెప్పుకుంటున్నాం. అలాగే అందులో భాగంగా మనం ఈరోజు 12వ రోజు పారాయణంలోకి ప్రవేశించాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం 24వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. అత్రి మహాముని చెప్తున్నాడు, అగస్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం కనుక చేసినట్లయితే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించినా కలిగేటటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే కూడా గొప్పది ఈ ఏకాదశి. ఈ ఏకాదశి కంటే కూడా 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేస్తే 1,000,000 మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం, ఒక్క మెతుకు దొంగిలించిన 1,000,000 మెతుకులు దొంగిలించినటువంటి పాపం కలుగుతాయట. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును, కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరుసటి నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. దాని ద్వారా కలిగేటటువంటి శ్రేయస్సును శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుడు కదే ఉదాహరణ. అదేంటంటే, ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడు అనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం చేసి మరుసటి రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చెయ్యాలి అని అనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యమిషతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానం చేయటం కోసం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఒకరోజు ఆ రోజునే ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఉదయాన్నే ఎక్కువ సమయం ఉండదు, ఒక్కొక్క తిథి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ రోజు ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. కాల అతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాలి. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దానిని వదలలేదు. ద్వాదశి దాటకుండా పారణ చేయటం ఈ వ్రతస్థ ధర్మం, దీనిని వదులుకోలేడు. అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ యతోను పోషితో భయాత్ కృత్వా సమ్యగు పోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవయుజ్యం మనీషిణ. అంటే ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినటువంటి వాడు విష్ణుభక్తి విసర్జించిన వాడు అవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటు అంతకు పూర్వం చేసినటువంటి 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మాంతర పుణ్యబలం కూడా క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణానికి అపాయమైనా సరే ద్వాదశి పారణ చేయటమే కర్తవ్యం. దాని ద్వారా సంక్రమించేటటువంటి బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దుర్వాస ఆగమన అనంతరం కన్నా కూడా ద్వాదశి తిథి ముగిసే లోపునే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. అంటే బ్రాహ్మణుణ్ణి పారణకి పిలిచాం, అతను రాకుండా భోజనం చేయకూడదు, అది గృహస్థ ధర్మం. అలాగ చేస్తే ఏమవుతుంది? అందువల్ల కలిగేటటువంటి పాపం కన్నా కూడా ఈ ద్వాదశి పారణ చేయకపోతే వచ్చే పాప ఫలితమే ఎక్కువ. అది కనుక గుర్తుపెట్టుకుని మీరు
ఆ పారణ చేసినట్లయితే దానికి ఒకవేళ బ్రాహ్మణ శాపం తగిలినట్లయితే ఆ శాపం నుంచి ఆ హరే కాపాడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ద్వాదశి పారణ తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి మనకి తెలియచేస్తున్నారు. ఇలా అని మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడు అయినటువంటి అంబరీషుడు ద్వాదశి పారణ కోసం తనను పరివేష్టించి ఉన్నటువంటి వేద విధులను, తన ధర్మ సందేహాలను తెలియచేయమని చెప్పి అడిగాడు. ఇది బ్రాహ్మణుణ్ణి పారణకి పిలిచాము. అతను రాకుండా మనం పారణ చేయడం అనేది చేయకూడదు, అది గృహస్థ ధర్మం కాదు. అలాగని చేయకుండా ఉంటే ద్వాదశి పారణ ఫలితం, ఏకాదశి ఉపవాస ఫలితం పోతుంది. ఏం చేయాలి? నాకు ఈ ధర్మ సందేహాన్ని తీర్చండి, గడియలు మించిపోతున్నాయి, ఏం చేయాలో ఆయనకు అర్థం కాక నన్ను ఏం చేయమంటారు, నా సందేహాన్ని తీర్చండి అని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి ఈ వేదం చదువుకున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములందరినీ కూడా అడిగాడు అంబరీషుడు. ఆ సమస్య విన్నటువంటి వేద స్వరూపులైన ఆ బ్రాహ్మణులు క్షణాల మీద శృతి, స్మృతి, శాస్త్ర పురాణాలు అన్నింటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైనటువంటి ఆయన, ఆ భగవంతుడు సమస్త జీవులలో జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది కనుక యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయటమే జీవ లక్షణం. అంటే దాన్ని మనం తగినటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనం ఆ క్షుత్పిపాసని తగ్గించవచ్చు. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. మన జఠరాగ్ని అంటాం కదా, ఆ లోపల అగ్నిదేవుడు ఉంటాడు, ఆయనే భుజిస్తాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అతిస్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్య నభుం జీత గృహమేధ్య తిది నిజం. అంటే తన ఇంటికి వచ్చినటువంటి వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అటువంటిది బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తనచే స్వయంగా పిలువబడినటువంటి బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది. భూసురావమానం వలన ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనోసంకల్పాలు సైతం కూడా తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించటంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడు అయి ఉండగా కేవలం జన్మ వలననే కాకుండా జ్ఞానం వలన, తపోమహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడిగా కీర్తించబడేటటువంటి దుర్వాసుడి వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయటం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు పెట్టి చూసిన వయం నా నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తదాపి ప్రథమం విప్రాద్భోజనం న ప్రకీర్తితం అన్నారు. అంటే బ్రాహ్మణాతిథి కంటే కూడా ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు. ధరణీపాల ద్వాదశి పారణ పరిత్యాగం వలన అంతకు పూర్వదినం అయినటువంటి ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఈ విధంగా బ్రాహ్మణ అతిథిని అతిక్రమించటం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి అని చెప్పి 24వ అధ్యాయాన్ని ముగించారు. తర్వాత 25వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? అంబరీష, పూర్వకర్మ అనుసారి అయి నీకు ఇప్పుడు 2 ప్రక్కల నుంచి కంఠపాసరజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మనకు తెలియడం లేదు. అందువల్ల ఏం చేయాలి? స్వబుద్ధ్యాత్ సమాలోకే కురుత్వం తవ నిశ్చయం. అంటే మేము అశక్తులై ఉన్నాం, ఎటూ చెప్పలేకుండా ఉన్నాం, కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవ అంటే ఆ సూత్రాన్ని అనుసరించి ఆ సూత్రం వలన
భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు. ఆత్మబుద్ధి సుఖం చేయవ అంటే నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అని చెప్పారు ఆ బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. కర్తుం సాధ్యం యథాకాలం ద్వాదశ్యద్వింసు పారయేత్ కృతావకాశ వసచ్చాత్ భూమజీత్యేత్యవరే జగహ అన్నారు. అనే శృత్యర్థబోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీళ్లు తాగుతాను. అందువల్ల అతిథి కంటే కూడా ముందు అన్నం తిన్న దోషం రాదు. ద్వాదశి గడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితము కలుగుతుంది. ఇందువలన దుర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు. నా జన్మాంతర పాపము నశిస్తుంది. ఇదే నా నిర్ణయం. కొద్దిగా తీర్థం తీసుకుంటాను అని చెప్పి అన్నాడనమాట. అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు. నోటి దగ్గర నీటి పాత్రని ఇంకా నేల మీదనైనా పెట్టలేదు. అదే సమయంలో అక్కడికి అరుగుపెట్టాడు దుర్వాస మహర్షి. చేతిలో జలపాత్రతో ఉన్నటువంటి రాజును చూడగానే జరిగిందేమిటో గ్రహించేశాడు. చూపులతోనే కాల్చేస్తాను అన్నట్లు చురచురా చూశాడు. మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు రే దురహంకార పూరిత రాజాధమ, అతిథినైనటువంటి నేను లేకుండానే ద్వాదశి పారణ చేస్తావా అని అంటూ అస్నాత్వాతు మలం భుంక్తే అధత్వాఘంతు కేవలం యో నిమంత్రితాతిథి పూర్వం మోహాద్భుంక్తే తతోధమః మాలాసేసతు విజ్ఞేయ క్రిమిదిష్టాగాతో యథా భుంజతే తేత్వఘం పాపయే ఏవచ త్యాత్మకారణాత్ ఆతిదర్ధ్యంచ పక్వం ఏ భుంజతే తేత్వగాధకం అన్నారు. అంటే ఏంటి ఇక్కడ? అస్నాత్వాత్ మలం భుంక్తే అంటే ఏంటి? స్నానం చేయకుండా భోజనం చేసేటటువంటి వాడు మలభోజి అవుతాడు. పరుడికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోంచేసేవాడు అశుద్ధంతో పురుగు వలె మలాసియే అవుతాడు. పక్వమైనది కానీ ఫలం కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతుడనైనటువంటి అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా నువ్వు ప్రతివిధిగా జలపారణం చేశావు. బ్రాహ్మణ తిరస్కారి అయినటువంటి నువ్వు బ్రాహ్మణ ప్రియుడైనటువంటి విష్ణు భక్తుడివి ఎలా అవుతావు? అంటే ఏంటి? బ్రాహ్మణ తిరస్కారివి అయినటువంటి నువ్వు బ్రాహ్మణ ప్రియుడైనటువంటి విష్ణువుకు భక్తుడు ఎలా అవుతావు? ఎందుకంటే నువ్వు జలపానం చేసినా కూడా నువ్వు ఆహారం తీసుకున్న దాంతోనే లెక్కకు వస్తుంది. కనుక నువ్వు బ్రాహ్మణ ప్రియుడైనటువంటి విష్ణువుకి భక్తుడివి ఎలా అవుతావు? యథాపురోధనస్వస్య మదమోహాన్ మహీపతే అన్నారు. అంటే పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించేటటువంటి వాడు మదమోహితుడిలాగా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడైనటువంటి అంబరీషుడు దోసిలి పట్టినవాడై, మునీంద్ర, నేను పాపినే, పరమనీచుణ్ణి, అయినా నిన్ను నేను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడిని కనుక ఏ ఆభిజాత్య అహంకారం వల్లనో తప్పు నేను చేశాను. కానీ నువ్వు బ్రాహ్మణుడివైన కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీ వంటి గొప్ప ఋషులు తప్ప విడిచి మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అంబరీషుడు. అయినా సరే ఆ దుర్వాసుడికి కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి యొక్క శిరస్సును తన ఎడమకాలితో తన్నేశాడు. రవ్వంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు. కానీ నేను అలాంటి వాడిని కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జువాడిగాను, వికృతమైన ముఖం కలవాడిగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, జ్ఞానశూన్యుడైనటువంటి క్షత్రియుడిగాను, అధికారం లేని క్షత్రియుడిగాను, దురాచార భూయిష్టమైనటువంటి పాషండ మార్గవాదిగాను, నిర్దయాపూర్వకమైనటువంటి బ్రాహ్మణ హింసకుడివై బ్రాహ్మణుడిగాను 10 జన్మల గర్భ నరకాలను అనుభవించు అని చెప్పి శపించాడు. 10 జన్మలు ఇలాగా గర్భ నరకాన్ని అనుభవించమని చెప్పి శపించాడు. ఇందులో అన్నీ మనం విన్నాం. చేప, తాబేలు,
ఇలా ఇవన్నీ కూడా చెప్పాడు. ఏమేమి శాపాలు, ఏ ఏ జన్మల్లో ఎలా పుడతావు, ఎలా నరకాన్ని అనుభవిస్తావో చెప్పాడు. దానికే మనకి చెప్తున్నారనమాట. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే తర్వాత చెప్పేది మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని ఆంతర్యంలో సుస్థిరుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోకాల కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదు అనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఎవరు? అంబరీషుడు. అంటే ఇన్ని శాపాలు ఇస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు, వీడికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాస మహర్షి. కానీ సర్వజ్ఞుడైనటువంటి శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైనటువంటి అంబరీషుడి రక్షణార్థం తన ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయినటువంటి ఆ సుదర్శన చక్రం రివ్వున దుర్వాసుడి వంక కదిలింది. ఆచేతనులైనటువంటి పూజితా సంజ్ఞలలోంచి జడమైన ఈ విష్ణు చక్రం దివ్య కాంతి ప్రశోభితమై తన వంక కదిలి రావటాన్ని చూడగానే దుర్వాసుడు ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు దుర్వాసుడు. అయినా సుదర్శనం అతగాన్ని తరుముతూనే ఉంది. బీతావహుడైనటువంటి ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులను, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, చిట్ట చివర శివబ్రహ్మల్ని కూడా శరణు వేడాడు. కానీ అతని వెనకాలే విఫల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్నటువంటి విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారు. అంతే తప్ప తెగించి ఎవరూ కూడా అభయాన్ని ఇవ్వలేదు. ఇక్కడ వరకు చెప్పి మనకి 25వ అధ్యాయాన్ని సంపూర్ణం చేశారు. 26వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నారు? ఈ విధంగా ప్రాణభీతి పరుడైనటువంటి దుర్వాసుడు సంభవిత లోకాలు అన్నీ కూడా సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు. హే జగన్నాథ, హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడం కోసం వస్తూ ఉన్నది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభితై మహారస్కుడైనటువంటి నువ్వే నన్ని ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరినే శరణు కోరాడు దుర్వాసుడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవం అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడివి అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తాను అని చెప్పి స్నానం చేయటానికి వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా 12 గడియలు గతించిపోకుండా పారణ చేయటానికి అనుమతైనా కూడా నువ్వు ఇవ్వలేదు. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లు తీసుకున్నాడే కానీ ఆకలితోనూ నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చంతం శుద్ధ్యర్థం వర్ణినాం సదా అంటే నిషిద్ధ ఆహారులకు కూడా నీటిపానం దోషం కాదు అని శాస్త్రాలు చెప్తూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వు ఎంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలు పొందాలి అని చెప్పి నువ్వు శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో నేను తిప్పేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం మట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుడి హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే. ఇన్ని శాపాలు ఇచ్చినా గృహ్ణామి అంటున్నాడు, వీడికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలి అని అనుకున్నాడు కదా దుర్వాసుడు. కానీ ఆ విధంగా అతనిలో ప్రవేశించి ఆ శాపాలన్నీ తీసుకున్నది నేనే, గృహ్ణామి అని అన్నది కూడా నేనే అని చెప్పి విష్ణువు చెప్తున్నాడనమాట. గృహ్ణామి అని అన్నవాడిని కూడా నేనే, అంతేగాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చినటువంటి శాపం సంగతి అతనికి తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైనటువంటి శంకాసురుని సంహరించేందుకు, శిష్టుడైన మనువును ఉద్ధరించేందుకు మత్స్యావతారంగా
నేనే అవతరిస్తాను. అంటే నువ్వు చేపగా తాబేలుగా పుడతావని చెప్పి శపించారు కదా, ఆ శాపాన్ని విష్ణువే గ్రహించాడు కాబట్టి ఆయన ఈ 10 అవతారాల్లో అవతరించి ఆ శాపాన్ని అలా తీర్చుకున్నాడు అనమాట. శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్టుడైన మనువుని ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. అలాగే దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపున ధరించి దానికి కుదురుగా ఉండేందుకు కూర్మావతారుణ్ణి అంటే తాబేలుగా అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించటం కోసం వికృతాసనం కలిగినటువంటి వికృతాననం అంటే మనకి శరీరం మొహమేమో నరసింహం, తర్వాత మిగతా శరీరం అంతా మానవ శరీరం. అలాగా వికృత ఆననం, వికృతమైనటువంటి ముఖం కలిగిన నరసింహ రూపావతారదారుడిగా అవుతాను. అది కూడా వికృత రూపం అని చెప్పి శాపాల్లో 10 శాపాల్లో ఉంటుంది కదా, వికృత రూపంలో ఉంటావు, వికృత మొహంతో ఉంటావు అని. అదనమాట వికృత ఆననం కలిగినటువంటి నరసింహ రూపావతారధారుడిగా అవుతాను. సర్వ దేవతా సంరక్షణ కోసం ధర్మబలుడు అయినప్పటికీ కూడా దానవుడు కనుక బలి అనే వాణ్ణి శిక్షించేందుకు వామనుణ్ణి అవుతాను. మరుగుజ్జు అవుతావని చెప్పించాడు కదా, అలాగే ఇక్కడ వామన అవతారం వస్తుందన్నమాట. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మధులైనటువంటి రాజుల్ని చంపుతాను. క్షత్రియ సంహారం చేసేవాడిగా పుడతావు అని చెప్పాడు కదా. అది రావణ సంహారం కోసం ఆత్మజ్ఞానశూన్యుడినై అంటే నేనే భగవంతుణ్ణి అనేది మర్చిపోయి మాయామానుష విగ్రహుడిని అయిన దశరథ రాముడిగా అవతరిస్తాను. అంటే ఆత్మజ్ఞాన శూన్యుడివై పుడతావు అని అన్నాడు కదా, అది రామావతారం. ద్వాపర యుగంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు అంటే బలరాముడికి తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను. ఇది కూడా ఆయన చెప్పాడు కదా. అలాగా ఆయన స్వీకరించి 10 అవతారాల్లో ఆయన అవతరించాడనమాట. కలియుగ ఆరంభంలో పాప మోహం కోసం పాషండ మత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతంలో శత్రుఘాతకుడైనటువంటి బ్రాహ్మణుడిగా ప్రభవిస్తాను. దుర్వాస నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలైపోతాయి. ధర్మ నానావిధ వేదే విస్తృత నరజన్మానం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశః అంటే దేశకాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ విధాలైనటువంటి ధర్మాలలో కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణ అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడమైనటువంటి నీ వాక్యాన్ని సత్యం చేయడం, భక్తుడైనటువంటి ఆ రాజుని కాపాడుకోవడం ఈ రెండు కూడా నా బాధ్యతలే. కాబట్టి మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియంత్రించాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు దుర్వాసునితో చెప్పాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని 24, 25, 26 అధ్యాయాలు సంపూర్ణం. దీంతో మనకి 12వ రోజు పారాయణ పూర్తయింది. ఈరోజు చేయవలసినవి ఏంటి అంటే ఉప్పు, పులుపు, కారం, ఉసిరి ఇవి పుచ్చుకోకూడదు. తర్వాత పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి, దక్షిణ ఇవి దానం చేయాల్సినవి. తర్వాత భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుణ్ణి పూజించుకోవాలి ఇప్పుడు 12వ రోజు. అలాగే దీనికి జపించుకోవాల్సినటువంటి మంత్రం ఏంటి అంటే ఓం భూర్భవిష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ అని. తర్వాత దీనివల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటి అంటే బంధ విముక్తి, జ్ఞానం, ధనధాన్యాలు కలుగుతాయి. ఇవి మనం ఈరోజు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.